ఢుండిగాడిగా సర్వమామ్యమ్య. బాలిక, వచ్చిన పని అయిపోయినట్టు ఫలాలను పెట్టి వెళ్ళిపోతున్నావే, మేమిచ్చే ఫలాల్ని అందుకోవా? నాకేం అక్కర్లేదు. బెట్టు చూపించే బాలికలంటే నాకు తెగ మోజు సుమి. వాట్ ఆర్ యు టాకింగ్? ఐఎమ్ టేకింగ్. ఆహా, ఎంత తీయగా ఉందో. నీ చేత్తో ఇచ్చిన ఫలాలే ఇంత రుచిగా ఉంటే తేడా బాబా, పెట్టుకున్న పేరుకి తగ్గట్టుగా మాట్లాడమంటే ఊరుకొని చెప్తున్నాను. నువ్వు అసలు నిజంగా బాబావేనా? వేషం వేసుకుని మమ్మల్ని మోసం చేయడానికి వచ్చిన దొంగ బాబావా? ఆగ్రహించుకు బాలిక. ఈ తేడా బాబా మాట్లాడిన మాటలకు పెడార్థాలు తీయకు. మేము దొంగ బాబాలం కాము, నిష్ఠాగరిష్ఠులం, అతిశక్తిమంతులం. మాలాంటి దివ్యపురుషులకు సేవ చేసుకుంటే మీ జీవితం చరితార్థమవుతుంది. చరిత్రలో నీకు కొన్ని పేజీలుంటాయి. నా దగ్గరికి రా, చెప్తా. ఏంటి చేయి పట్టుకున్నావు? చెయ్యే కదా బాలిక పట్టుకున్నాను. ఎంత శుతి మెత్తగా ఉందో. నీ వయసు ఏంటి, నువ్వున్న అవతారం ఏంటి, నువ్వు మాట్లాడేంటి? మాటలదేముంది బాలిక, మనసులో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే వదిలేయచ్చు. మోక్షం ముఖ్యం గాని తొక్కలో మాటలదేముంది. రావాలి కానీ నీకో రహస్యం చెప్తాను. రహస్యం చెప్తాను బాలిక. ఏం బాలిక, నీ చెయ్యిని నిన్ను చేసుకోబోయేవాడే పట్టుకోవాలా, నేను పట్టుకోకూడదా? అవును. ఇంకోసారి నా చెయ్యి పట్టుకున్నావంటే చంపేస్తాను, జాగ్రత్త. నీలాంటి వాళ్ళని ఇంట్లోకి రానిచ్చి నీ మాటలు నమ్మి ఇంట్లో పెట్టుకున్నందుకు మా వాళ్ళని అనాలి. బాలిక, వాళ్ళనేమి అనుకో, వాళ్ళు సేవలు చేసుకోమన్నారుగా, చేసుకో చేసుకో. ఏంటి చింతకు నుంచి చూస్తున్నాను, తెగ చెయ్యి పట్టుకుంటున్నావు. మా బావకు చెప్పానంటే నా చెయ్యి పట్టుకున్న నీ చెయ్యిని విరిచేస్తాడు. అంత పోటుగాడా? మగాడు, నీలాంటి బుద్ధి లేనివాడు. చా రమ్మను బాలిక. ఇదిగా ఈ జపమాల తీసుకుని ఉఫ్ అన్నానంటే ఏ పిల్లో ఎలకో అయిపోతాడు. పిల్ల ఎలకో కాదు, పట్టుకుని ఒక్కడిచ్చానంటే పుట్టుక్కున పోతావు. అయినా నీ రేంజ్కి మా బావక్కర్లేదు. కరాటే, కుంఫు, బాక్సింగ్ తెలిసినా నేను చాలు. ఈ చేతులతో రెండిచ్చానంటే మూడో దెబ్బ అవసరం లేకుండా రౌండ్స్ తిరిగి మైండ్ బ్లాక్ అయి కూర్చుంటావు. నీకు నిజంగా కరాటే, కుంఫు, బాక్సింగ్ తెలుసా బాలిక? ఏంటి భయం వేస్తుందా? చూడాలనిపిస్తుంది బాలిక. నీ శక్తులు చూపించు, అవేమిటో మేము చూస్తాం. అయితే చూడు. అయ్యో, ఏమైంది బాలిక? నీ మృదువైన చేతికి గాయమైందా? ఇప్పుడు నీకవుతుంది. మళ్ళీ చేపట్టుకుంటావేంటి? వదలు వదలు. ఏం బాలిక, ఇన్ని విద్యలు తెలిసిన నీకు నా చేతి పొట్టును విడిపించుకోవడం తెలీదా బాలిక? తెలుసు, చూడెలా విడిపించుకుంటాను. అయ్యో, ఏం బాలిక, నేను రౌండ్లు తిరిగి కూర్చుంటాను అని చెప్పి నువ్వు కూర్చున్నావు. నిన్ను తిరుగుతున్నాయి. రేపుండు, ఈ సంగతి చెప్తాను. చెప్పు బాలిక, ఈ ఆట నాకు బహు సంతోషంగా ఉంది. ఇది ఆట కాదు, ఫైటింగ్. ఇద్దరూ కొట్టుకునేదాన్నే ఫైటింగ్ అంటారు బాలిక. ఇలా మురిపంగా చేసుకునేదాన్ని ఫైటింగ్ అనరు, సరసాలు అంటారు. రే దొంగ బాబా, టంగ్ స్లిప్ అయ్యావంటే నాలుగు పోస్తా. చా అనవసరంగా సూర్యగాని నీ మేడ తాళి కట్టమని చెప్పాను. మన చేతుల్లో పనేగా. ఇప్పుడు చెప్పింది రేపు మార్చేసి నిన్ను నాదాన్ని చేసుకుంటాను. కళ్ళు పీకేస్తాను. ఇలా కోపంగా మాట్లాడే బాలికలంటే నాకు బహు ఇష్టం బాలిక. ఫ్యూచర్ లో కూడా మనం ఇలానే గొడవలు ఆడుకుంటూ ఓ చిట్టి బుజ్జి తడా బాబాని కన్నాం. రేయ్ నిన్ను చంపేస్తాను రోయ్. బాలిక, 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 బాలిక ఆగు. బాలిక కూర్చున్నట్టు వాగుతావా? బాలిక, బాలిక.
చంపేస్తాను. బాలిక బాలిక బ- బ- బాలిక ఏం బాలిక అలా చూస్తున్నావు? బావా నువ్వా? గడ్డం ఉన్నప్పుడు ఎలాగూ గుర్తుపట్టలేదు. గడ్డం బికాక కూడా నువ్వు అంటావేంటే ముచ్చుమొహం? బావా తేడా బాబావి నువ్వా? నేను కనపడ్డా కూడా అన్నిసార్లు అడుగుతావేంటే? నేను నమ్మలేకపోతున్నాను. పోనీ తేడా బాబానే అనుకో. ఏదో ఒకటి తేడా పని చేసి వెళ్ళిపోతాను. చచా, నువ్వు అలాంటి పనులు చేయవు. వేరే ఆడవాళ్ళు అయితే చెయ్యను. నా పెళ్ళానికి నిన్నెందుకు చెయ్యను? అబ్బా ఊరుకో బావా. ఊరుకోక నేను ఇప్పుడు ఏం చేశాను? అది సర్లే గాని బావా, నువ్వేదో ప్లాన్ వేసావని చెప్పావు కదా, అది ఇదేనా? ఇదే. అందరూ నువ్వు నిజంగా బాబావే అనుకుంటున్నారు. నమ్మించడానికే కదా శామ్ నేను ఇంత కష్టపడి యాక్ట్ చేసింది. ఎలా అయితేనేం సామాన్యతో నీకు జరగాల్సిన పెళ్లిని ఆపేశావు. నన్ను చేసుకోవడానికి ఒప్పించేశావు. అసలు దానివి నువ్వు ఇంకా ఒప్పుకోలేదుగా. ఇప్పుడు విషయం తెలిసింది కదా బావా, ఒప్పుకుంటున్నానని చెప్తాను. తేడా బాబా ఏం చేయమంటే అదే చేస్తానని చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇదే మాట బయట చెప్పే. ఆ సామాన్య ఇంకా టెన్షన్ పడిపోతుంది. చెప్తాను బావా, అది ఇప్పటి నుంచి ప్రశాంతంగా ఉండకూడదు. ఉండదు. ఎస్, పద బావా. ఏయ్, ఇదే మాట బయటనేవు. వేసిన ప్లాన్ రివర్స్ అయిపోతుంది. నేను బావని కాదు, తేడా బాబాని. యా తేడా బాబా. పద బాబా. నేను ఇలా వస్తే మళ్ళీ కొంపలు మునుగుతాయి. పెట్టుకుని వస్తాను, ముందు పద. పెద్దతా చిన్నతా పద్మజన శ్రీనివాస్. స్వామి రంగా చిన్నతా పద్మజన శ్రీనివాస్ అన్నయ్య చింతాతయ్య. ఏంటి ఎందుకలా అరుస్తున్నావు? అసలు ఈ తేడా బాబా ఎవరో తెలుసా? ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన గొప్పవాడా? దివ్య పురుషుడా? హిమాలయాల్లో తపస్సు చేశాడా? వచ్చింది హిమాలయాల నుంచా? కాదు. శ్యామ్కి ఏమైంది? నన్ను ఇరికించేలా మాట్లాడుతుంది. అమ్మా శ్యామ్, నువ్వు కాసేపు ఆగు చింతాతయ్య. హలో సమంత, విషయం ఏంటో చెప్పు. తేడా బాబా ఏం చేశాడు? నేనేమీ చేయలేదు బాలిక. మీరు కాస్త ఆగండి తేడా బాబా. నువ్వు చెప్పు సమంత. తేడా బాబా వచ్చింది హిమాలయాల నుంచి కాదన్నా? ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పు. అవును, తేడా బాబా వచ్చింది హిమాలయాల నుంచి కాదు. సాక్షాత్తు కైలాసం నుంచి వచ్చారు. అవును, ఆయన తేడా బాబా రూపంలో ఉన్న దేవుడు. ఆయన మామూలు గొప్పవారు కాదు, గొప్ప వాళ్ళకే గొప్పవారు. ఆయన దివ్య పురుషుడు కాదు, సిద్ధ పురుషుడు, పుణ్య పురుషుడు, వాటన్నిటికన్నా ఎక్కువ పురుషుడు. ఓ, నువ్వు ఆయన స్కూల్లో చేరిపోయావా? చేరడానికి మనమెవరం? ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన పక్కకు వెళ్ళగలం. నువ్వు వెళ్ళగలిగావా చెప్పు? నా సంగతి ఎందుకులే, నీ సంగతి నువ్వు చూసుకో. సర్లే, పక్కకు పో. చిన్నత్త పెద్దత్త, ఇలాంటి వారిని అవమానించినందుకు మీరెలా బాధపడ్డారో నేను అలాగే బాధపడ్డాను. ఆయన మాట్లాడే మాటలు, ఆయన బోధించే బోధనలు వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. అవునమ్మా, నేను ఎంతగానో పులకరించిపోయాను. నాకు జ్ఞానోదయం అయింది.
నాకైతే భవిష్యత్తే కనిపించింది. నాకు అయోమయంగానే ఉంది. నీకు పట్టిన దోషాలు అలా ఉన్నాయి మరి. నీ విషయం ఇప్పుడు ఎందుకులే. చింతాతయ్య, ఆ, అమ్మా నేను ఇక నుంచి ఆ మహాత్ముడికి శిశురాలను అయిపోదాం అనుకుంటున్నాను. అయిపోదాం అనుకోవడం ఏంటి, అయిపోయాను. ఏం తేడా బాబా, నేను మీ శిశురాలుగా ఉండడం మీకు ఇష్టమేనా? డుమ్డుమ్డిగాడిగా సర్వం ఆమ్యామ్య. నేనెప్పుడూ నా భక్తుల కోరికలను తీరుస్తాను బాలిక. నిన్ను నా శిష్యురాలిగా స్వీకరించడమే కాదు, నిన్ను నా గుండెల్లో పెట్టుకుంటాను. తేడా బాబా, శిష్యులు కదా బాబా గురువుల్ని గుండెల్లో పెట్టుకుంటారు. మీరు కొత్తగా ఈ మాతకి అన్ని డౌట్లే. అంటే మాత, నేను అందరిలాంటి గురువులు కాదు మాత. ఏ శిష్యులే గురువుల్ని గుండెల్లో పెట్టుకుని పూజించాలా? గురువులు శిష్యుల్ని గుండెల్లో పెట్టుకోకూడదా? ప్రేమించకూడదా? ఎంత బాగా సెలవిచ్చారు బాబా. గురు శిష్యుల బంధానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు బాబా మీరు. జై తేడా బాబా, జై తేడా బాబా, జై తేడా బాబా, జై జై తేడా బాబా, జై తేడా బాబా. శాము, నువ్విప్పుడు తేడా బాబా గారి శిష్యురాలయ్యింది వారికి సేవ చేయడానికి మాత్రమేనా? ఆయన చెప్పిన మాటను పాటించడానికి కూడానా? ఆ? ఆయన నిప్పుల్లో దూకమన్నా దూకడానికి సిద్ధంగా ఉన్నాను పెద్దత్త. ఇక ఆయన మాటను కాదంటానా? చిన్నత్త, బాబుని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటాను. జై తేడా బాబా, జై జై తేడా బాబా, జై తేడా బాబా, జై 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 తేడా బాబా. జై జై తేడా బాబా. అమ్మ శామ్, నిజమే కదా? నీ మీదొట్టు చిన్నత్త. తేడా బాబా, మీరు మామూలు వారు కాదు. రాయినే శిల్పం చేయగల దేవుడు మీరు. జై తేడా బాబా, జై జై తేడా బాబా, జై తేడా బాబా, జై జై తేడా బాబా. బాబా, జై 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 తేడా బాబా. డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. ఆహాహాహా. సర్వే జనా సుఖినో భవంతు. ఇక మన శ్లోకం మొదలు పెడదామా? ఆ, బాబా ఓ తేడా బాబా, 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 బాబా, తేడా ఓ తేడా బాబా, ఓ తేడా ఓ తేడా బాబా, బాబా ఓ తేడా బాబా, బాబా ఓ తేడా బాబా. ఛ! ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే ఒక్కసారిగా తలకిందులైపోయింది. అసలు నాకు దోషాలు ఉండడం ఏంటి? సూర్య ముందుగా సమంతని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. అసలు వచ్చిన ఈ తేడా బాబాయ్ ఎవరు? నేను ఫోన్ చేయకుండా స్వామీజీతో మాట్లాడినట్టు మాట్లాడుతుంటే సూర్య ఫోన్ లాక్కొని ఓవర్ యాక్ట్ చేశాడు. తేడా బాబాయ్ ఏమో స్వామీజీ శిష్యుడని వచ్చాడు. అసలు స్వామీజీ ఎవరు? మా డాడీయే కదా. అసలు మరి వచ్చింది ఎవరు? అబ్బా, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. అర్జెంట్ గా డాడీకి కాల్ చేయాలి. బేబీ చెప్పు. డాడ్, చెప్పమ్మా. ఇక్కడ నన్ను కన్ఫ్యూజ్ చేసే ఎపిసోడ్ జరుగుతుంది డాడ్. కన్ఫ్యూజ్ చేసే ఎపిసోడా? ఏం జరుగుతుంది? ఇక్కడికి నీ శిష్యుడని చెప్పి తేడా బాబా వచ్చి తేడాగా మాట్లాడుతున్నాడు. ఆ? నా శిష్యుడా? నేనే స్వామీజీగా వేషం వేసుకొని వచ్చాను. నా శిష్యుడు ఎవడుంటాడు? అదే నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది డాడ్. అలా కన్ఫ్యూజింగ్ గా ఉండక బేబీ. వచ్చిన తేడా బాబా ఏం మాట్లాడాడో వివరంగా చెప్పు. నా జాతకంలో దోషాలున్నాయంట. సూర్య నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఇంకో పెళ్లి చేసుకోవాలంట. అవునా? ఆ అయితే ఓ పని చేయమను. ఏ చోటో చూసి తాళి కట్టమను. అబ్బా, అలా కాదట డాడ్. ఆ సమంత మెళ్ళలోనే తాళి కట్టాలంట. ఓ, సమంత మెళ్ళలోనే తాళి కట్టాలా? ఇదేదో తేడాగానే ఉంది బేబీ. ఆలోచించాల్సిన విషయమే. నాకు అదే అనిపించి నీకు ఫోన్ చేశాను. అయినా వచ్చినవాడు నా పేరు చెప్పుకుని ఎలా వచ్చాడు? ఆ? వచ్చే వరకు విషయం చెప్పకుండా అక్కడే ఉండి నువ్వేం చేస్తున్నావు? డాడ్, నువ్వు అక్కడ ఉండడం వల్ల ఇక్కడ జరిగేవేవి నీకు తెలీదు. అసలు నేను గ్రాండ్ మాని కొట్టిన తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసా? చెప్పు. అప్పుడు ఏమైందంటే,
అంతా బానే చేసావు బేబీ. ఇందులో తేడా బాబా వచ్చేంత తేడా ఏం జరిగింది? నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. నువ్వు మధ్యలో మాట్లాడితే ఎలా? ఓ సరే చెప్పు. లాస్ట్ టైము నువ్వు స్వామీజీ గెటప్లో ఇంటికొచ్చి వెళ్ళిన తర్వాత జయంతి ఆంటీ దగ్గర నేను ఒక చిన్న పొరపాటు చేశాను. పొరపాటు చేసావా? ఏంటది? నీ ఫోన్ నంబర్ నాకు ఇచ్చావని, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయమన్నావని చెప్పాను. ఆ, ఆవిడేమో ఆ మాటను గుర్తు పెట్టుకుని అందరి ముందు నీకు ఫోన్ చేసి పిలిపించమని చెప్పారు. అప్పుడు సమంతాన్ని సూర్యని అబ్జర్వ్ చేస్తే నీ గురించి తెలిసిపోయిందేమో అనిపించింది. ఎందుకైనా మంచిదని ఫోన్ డయల్ చేయకుండానే స్వామీజీతో మాట్లాడినట్టు మాట్లాడాను. నువ్వు హిమాలయాలకు వెళ్ళినట్టు నేను కలరింగ్ ఇస్తుంటే ఈలోపు సూర్య ఫోన్ లాక్కొని మీ శిష్యుని పంపిస్తారా? ఓకే స్వామీజీ అన్నాడు. ఏం జరుగుంటుంది? బేబీ, అవతల ఫోన్ లైన్లో ఎవరు లేకుండా సూర్య ఎవరితో మాట్లాడాడు? మాట్లాడలేదు డాడ్, నాలా యాక్ట్ చేశాడు. తర్వాత తేడా బాబా వచ్చాడు అంతే కదా? ఎగ్జాక్ట్లీ డాడ్. పెద్ద కటౌట్ వేసుకొని వచ్చేశాడు. మాయ మాటలు చెప్పి ముందు నమ్మని వాళ్ళని కూడా పక్కకు తీసుకెళ్లి నమ్మించేశాడు. పక్కకి తీసుకెళ్ళి నమ్మించేశాడా? ఎస్ డాడ్. సమంత కూడా ముందు పెళ్లికి ఒప్పుకోలేదు. దాన్ని కూడా గదిలోకి తీసుకెళ్లాడు. ఏం మాట్లాడాడో ఏమో, బయటికి రాగానే ఓకే చెప్పింది. బేబీ, ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే చేస్తున్నారు. వచ్చిన తేడా బాబాని సూర్య వాళ్లే తెచ్చుంటారు. నాకు అదే అనుమానంగా ఉంది డాడ్. వాళ్ళకి నేనే స్వామీజీగా ఇంటికి వచ్చానన్న అనుమానం వాళ్ళకి వచ్చుండదు బేబీ. లేదంటే నా శిష్యుడని చెప్పుకొని రాడు కదా. అది కరెక్టే కానీ డాడ్, అందరూ ఒప్పేసుకున్న తర్వాత అసలు ఈ పెళ్లిని ఆపేదెలా? ఆపాలంటే వచ్చిన తేడా బాబా ఎవరో కనిపెట్టి ఓ సూర్య బ్యాచ్ను వాచ్ చేయి. ఓకే డాడ్. ఆ డాడీ, చెప్పడం మర్చిపోయాను. తేడా బాబా ఎంట్రీ అయిన దగ్గర నుంచి సూర్య కనిపించలేదు. ఓకే ఓకే బేబీ. ఏంటి డాడ్? నేను వేషం వేసినట్టు సూర్య కూడా వేషం వేసాడేమో? హ, లేదు డాడ్. వచ్చినవాడు చాలా ఓవర్ చేస్తున్నాడు. సూర్య బిహేవియర్ అలా ఉండదు కదా. ఓకే ఓకే, మరి సూర్య ఏమైనట్టు? అది ముందు కన్ఫర్మ్ అయిందంటే ఇద్దరు ఒకటా వేరే అన్నది తెలుస్తుంది. ముందు అది తెలుసుకో, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే డాడ్, తెలుసుకుంటాను. సూర్య, చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే కేవ్ కేక, ఓ బాబాజీ కేవ్ కేక. ఆ లుంగీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే కేవ్ కేక, ఓ బాబాజీ కేవ్ కేక. నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోళ్ళం. నువ్వు నవ్వకుంటే మాకు గందరగోళం. ఫ్రెంచ్ సెంటు సీసా మరి మంచి నాటు సారా. నీ చూపు ముందు బలా దూరు, నీకు ఎవరు సాటి లేరు.